వెల్కమ్ టు విజయ గుంటూరు వంటలు. ఈరోజు చికెన్ తీసుకున్నాను కేజీ. చికెన్ ఫ్రై చేయబోతున్నా. రసానికి సాంబార్కి కాంబినేషన్ బాగుండిద్ది అనమాట. చాలా టేస్టీగా బాగుండిద్ది. ముందు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెడదాం. ఉడికించుకోవాలి. ఫస్ట్ క్లీన్ చేసా. కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకుంటే తొందరగా అయిపోయింది ఫ్రై అనేది. అర స్పూన్ పసుపు వేస్తున్నాను. కొంచెం వాటర్ పోసుకుందాం. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం బాగా. వెలిగించి బాండీ పెట్టాను. ఆయిల్ వేద్దాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టింది చికెన్ ఫ్రై కాబట్టి. దాల్చిన చెక్క ఒక 4 తీసుకున్నాను. లవంగాలు ఒక 4. ఉల్లిపాయలు ఒక 4 ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు ఒక 3, పచ్చిమిర్చి 4, కరివేపాకు రెబ్బలు ఒక 4. కరివేపాకు రెబ్బలు పచ్చడి వేగింది కదా. ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు కాస్త బ్రౌన్గా వచ్చేలాగా వేపుకోవాలి. అప్పుడు చికెన్ ఫ్రై అనేది కొద్దిగా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగింది. ఇప్పుడు టమాటా ముక్కలు ఒకసారి కలుపుదాం. టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గాలి. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. టమాటా ముక్కలు కూడా కొద్దిగా ఉడికింది కదా. ఇప్పుడు అల్లం పేస్ట్ 2 స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇంకా చికెన్ ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించాను కదా. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి కలుపుదాం. ఒక 2 నిమిషాల దాకా మగ్గనియాలి. అల్లం పేస్ట్ వేస్తాను కదా. కొద్దిగా పచ్చి వాసన తేలాగా మగ్గించుకోవాలి. నిమిషాలు అయింది. స్మెల్ కూడా బాగా వస్తుంది. 6 స్పూన్లు కారం తీసుకున్నా. 3 స్పూన్లు ధనియాల పౌడర్. ఒకసారి కలుపుదాం. కలిపాను కదా. ఇప్పుడు ఉడికించుకొని చికెన్ వేసేద్దాం. ఒకసారి బాగా కలుపుదాం. ముక్కలు పట్టేలాగా బాగా కలుపుదాం. మంట తక్కువలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కలిపాను కదా. మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనియాలి. చికెన్ మసాలా కూడా వేసేద్దాం. ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. బాగా మగ్గాలి ఆయిల్లోనే. వాటర్ పోయకూడదు. ఇంకా వాటర్ పోయకుండా మగ్గనియాలి ఆయిల్లోనే. దించిపెట్టేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చు. కలిపాను కదా. మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనిద్దాం బాగా ఆయిల్లోనే. 10 నిమిషాలు అయింది. చూద్దాం.
చికెన్ కూడా బాగా మగ్గింది అన్నమాట, ఉడికింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, శుభ్రం కడగాలి, వేసుకోండి. రెండు కొత్తిమీర వేసుకుంటే చాలా మంచిది కదా, హెల్త్కి మంచిది. నేను ప్రతి దాంట్లో కొత్తిమీర వాడతాను అన్నమాట. ఒకసారి బాగా కలుపుదా. చికెన్ మాత్రం బాగా ఉడికింది. ఇలాగే ఉండాలి. మన రైస్లో కలుపుకొని తినడానికి కూడా ఇలాగే ఉండాలి. కాంబినేషన్ రసం, సాంబారు ఇలాంటి దానికి బాగుండిద్ది అన్నమాట. సాంబార్ చేశాను అలాగే, అందుకని నేను చికెన్ ఫ్రై చేశాను. మళ్ళీ అయిపోయింది కదా, ఇంక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక బౌల్లో తీసుకున్నాను. ఇలాగా ఉండాలి. రైస్లో కూడా కలుపుకొని తినడానికి ఇలాగా ఉండాలి. పిల్లల బాక్స్లో పెట్టడానికి కూడా బాగుండిద్ది అనమాట, స్కూల్ పిల్లలకి. ఇంతేనండి వీడియో. ఎలా కనిపిస్తుంది? కలర్ఫుల్ కనిపిస్తుంది కదా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు చేపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.